హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కౌశల్య స్కీమ్ సర్వే రిపోర్ట్ మీద మనం ఈరోజు ఒక వీడియో అయితే చేయబోతున్నాము. ఆ వీడియో లింక్ ప్రాసెస్ మొత్తం మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ తప్పకుండా ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఇంతవరకు జాబ్కి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి, ఎందుకంటే అది మీకు ఉపయోగపడుతుంది. దాని మీదనే ఈ చిన్న ఒక వీడియో చేస్తున్నాను. దయచేసి నా మీద దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ముందుగా మనము ఇట్లా జిఎస్డబ్ల్యూఎస్ హెల్పర్ దాంట్లోకి పోతే ఇక్కడ కౌశల్య స్కీమ్ సర్వే అయితే మనకు అప్లికేషన్ వచ్చేసి ఏ దేంట్ల మీద అప్లై చేసుకోవచ్చు అని మీకు ఈరోజు చెప్తాను, వినండి. కౌశల్య స్కీమ్ సర్వే రిపోర్ట్ మనకు సర్వే వచ్చేసి 10th, ఇంటరు, డిగ్రీ, పీజీ, ఎంబీఏ దాని మీద అయితే అప్లై చేసుకోవచ్చు. ఈరోజు మనకు కౌశల్య స్కీమ్ ఆంధ్రప్రదేశ్ 2025లో వచ్చేసి మనకు ఇంకా డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అది మీరు ఇంకా తెలియక కొంతమంది చేసుకోకపోతే ఈరోజు చేసుకోండి. ఎలా అంటే నేను ఈరోజు చెప్తాను, ఫుల్ క్లారిటీగా వీడియో దాని మీద చూసి చేసుకోవాలి. ఇదో ఇక్కడ ఇచ్చారు కదా, మనకు సెలెక్ట్ అయిన ఆప్షన్ పిహెచ్డి, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్మీడియట్, 10th క్లాస్, బిలో 10th క్లాస్, ఆర్ యూ పర్చేజింగ్ గ్రాడ్యుయేషన్. ఇది అంటే కంప్లీట్ అయినట్టే కంప్లీట్ అని పెట్టాలా, లేకుంటే కంప్లీట్ అయితే కంప్లీట్ అని పెట్టాలా, లేకుంటే పర్చేజింగ్ అంటే ఇప్పుడు చదువుకుంటానట్టు. మళ్ళీ మనకు ఇక్కడ ప్రొసీడ్ టు ఓటీపీ వ్యాలిడేషన్ మెయిల్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన కింద తెలిసిన భాషలో అన్నీ అంతే విద్యా అర్హత. ఫస్ట్ వచ్చేసి కౌశల్య సర్వేలో అడిగే ముఖ్యమైన ప్రశ్నలు: తెలిసిన భాషలు ఎన్ని, అవి ఏంటి, విద్యార్హత ఏంటి, విద్యార్హతలో స్పెషలైజేషన్ ఏమిటి, వచ్చిన మార్కులు లేదా జీవీఏ ఎంత, ఏ సంవత్సరం పాస్ అయ్యారు, పాస్ అయినట్టు ఒరిజినల్ డాక్యుమెంట్ ఫోటో అప్లోడ్ చేయాలి. అంటే మనకు డాక్యుమెంట్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి దాని మీద మనము దాంట్లో ఫోటో అయినా అప్లోడ్ చేసేయచ్చు, మళ్ళీ పీడిఎఫ్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. బయట ఉంటే ఫోటో తీసి అప్లోడ్ చేయవచ్చు, లేదా ఫొటోస్ ఫోన్లో ఉన్నట్లయితే అప్లోడ్ చేయవచ్చు. ఎక్కడ చదువుకున్నారు లొకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర క్వాలిఫికేషన్ అంటే విద్యార్హత అంటే వాటిని కూడా నమోదు చేయవచ్చు. అప్పుడు మరలా పైన వివరాలన్నీ కూడా అడుగుతాయి. అప్లోడ్ చేసిన సర్టిఫికేషన్ యొక్క వివరాలు కూడా అవసరమైతే ఎంటర్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ మన పేరు ఉందో లేదో ఇప్పుడైతే తెలుసుకోవచ్చు. అది కొంచెం చూపించాను, చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో నేను చెప్తాను, చూడండి.